వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్, అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలు. తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్దే బాధ్యత. భూములు వివరాలు భూమాతలు అప్లోడ్. 3 రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం సమీక్ష. డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీ తర్వాత వెలువడనున్న అధికార ప్రకటన. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నది. ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని, అర్హులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్లైన్స్ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24 సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించడం కోసం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 5 పేజీల డాక్యుమెంట్ తయారు చేసింది. ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్, అర్హుల నిర్ధారణ 16 ప్రామాణికాలకు అందులో పేర్కొంది. పరిమితులు కొన్ని. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో ₹1,00,000, పట్టణాల్లో 2 లక్షలు దాటొద్దు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండకూడదు. ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్ర సమయయోధులు కాకూడదు. 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, జేసీబీలు ఉండకూడదు. భారీ స్థాయి వ్యాపారాలు, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోల్ బంకులు, రిగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు ఉండొద్దు. దయచేసి ఈ ఒక్కదాన్ని అయితే మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఈ 4 వీలర్, కమర్షియల్ వెహికల్స్, జేసీబీలు అంటే దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఈ రెండింటికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఈ 4 వీలర్కి సంబంధించి ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళ పొట్ట గడుపుకోవడానికి ట్రావెల్స్లో పెట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మీద కూడా భారం పడే అవకాశం ఉన్నది. భారం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ కట్టే కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్స్ ప్లేట్స్, ఇది 4 వీలర్స్ అంటే 4 వీలర్స్ సంబంధించి ట్రావెల్స్లో పెట్టే అవకాశం ఉన్నది. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నవారికి కూడా తన గ్రామానికి చేరుకోవడానికి 4 వీలర్ని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా ఉంచుతారా, తీసివేస్తారా అనేది కూడా ఈ యొక్క దాన్ని తీసివేయాలంటూ కూడా ఆలోచిస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం అంటే కుటుంబం మొత్తం గ్రామాల్లో 1,00,000 వరకు ఉండొచ్చు అంట. తర్వాత పట్టణాల్లో 2 లక్షల వరకు 2 లక్షలే పరిమితి దాటితే మాత్రం తెల్ల రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు అంటూ కూడా దాంట్లో కొన్ని పరిమితులలో ఇదొకటి. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాల మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే కుటుంబానికి మొత్తానికి అంటే 3.5 ఎకరాల మాగాని అంటే పంట, తర్వాత మెట్ట కన్నా ఇది కూడా 10 ఎకరాల దగ్గరకు ఉంది. ప్రభుత్వ ఈ ఉద్యోగులు నిన్న మనం మన వైఆర్టీవీ తెలంగాణలో మాట్లాడుకున్నట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. చూడాలి మరి 4 వీలర్కి సంబంధించిన దాన్ని ఎలా ఉంచుతారా, తీసివేస్తారా అనేది. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, ప్రధాని కోరిన సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో మోడీతో భేటీ. 13 అంశాలపై రిక్వెస్టులు. శ్వేతపత్రాల అంశాలను పీఎంకు వివరించాం. సమస్యల పరిష్కారానికై సానుకూలంగా స్పందించారు. మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి. ఇది కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి జాతీయ హోదా కల్పించాలంటూ కూడా నిన్న ఏవైతే పాత బకాయిలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన దాంట్లను కూడా విడుదల చేయాలంటే నిన్న కలిసినటువంటి పరిణామం. జన సమూహాల నియంత్రణకు ప్లాన్. కోవిడ్ కేసుల పెరుగుదలతో సర్కార్ అలర్ట్. న్యూ ఇయర్ వేడుకల్లో కంట్రోల్ మస్ట్. ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ నివేదిక. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, పబ్బులకు ముందస్తు సూచన. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనసమూహాల నియంత్రణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ నివేదిక మేరకు న్యూ ఇయర్ వేడుకల్లోనూ కరోనా మార్గదర్శకాలను పాటించాలని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, పబ్బులకు ఆదేశాలు అందాయి. అంటే మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో
4 రోజుల గడువులో న్యూ ఇయర్ వేడుకలు చేయబోతా ఉన్నారు. హోటళ్ళు, పబ్బులు అన్ని దాంట్లను కూడా జన నియంత్రణ తగ్గించాలి. జన నియంత్రణ తగ్గించకపోతే ఒకరి నుండి ఒకవేళ 1000 మంది ఉన్న కాడ 2-4 ఉంటే ఆ 4 కాస్త 1000 మందికి పాకే అవకాశం ఉన్నది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు అది పాకే అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ నియంత్రణ జరగాలి. నియంత్రణ జరిగిన తర్వాత అందుకే మరోసారి ఏదైతే 12 గంటల 45 నిమిషాల వరకు పోలీసు వాళ్ళు టైం ఇచ్చారో దాన్ని కూడా కుదించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క మాస్కులు మస్ట్ అండ్ స్టూడ్గా వాడండి. ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఉస్మానియాలో ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో ఒకరు మృతి చెందిన ఘటన మనం వింటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ ఏం చెప్తా ఉన్నారంటే ఒక JN1 సంబంధించినటువంటి కోవిడ్తో వాళ్ళు మరణించలేదు. వాళ్ళకు స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్, బాడీలో ప్రాబ్లమ్స్ ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ యొక్క JN1 అటాక్ కావడంతో వాళ్ళు మరణించారంటూ కూడా చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. 1000 టెస్టులు చేయించుకుంటే 2-3 బయట పడుతున్నాయని కూడా నిన్న మనకున్నటువంటి సమాచారం.